వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అల్లు అర్జున్ ప్రస్తుతం అతను ఎలాంటి ఇమేజ్ని ఆస్వాదిస్తున్నాడో మనందరికీ తెలుసు. ఒకప్పుడు కేవలం తెలుగు స్టార్ అయినప్పటికీ ఈరోజు పాన్ ఇండియా సూపర్ స్టార్గా తనకు వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు ఎలాంటివో కూడా మనందరికీ తెలుసు. పుష్ప 2 అనేటువంటి ఆ 2 సినిమాలతోటి అతని ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుకుందని చెప్పొచ్చు. ప్రభాస్ తర్వాత మళ్ళీ అలాంటి ఫ్యాన్ బేస్ తోటి దేశవ్యాప్తంగా తను ఈరోజు దాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం అతను అట్లీ డైరెక్షన్లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని ఆల్మోస్ట్ 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి తయారవుతున్నటువంటి సినిమాలో నటిస్తున్నాడు. అయితే అతనికి సంబంధించి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ అది ఆర్గనైజ్డ్గా లేదు. ఇప్పటి వరకు కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఆర్గనైజ్డ్గా లేదు అనేటువంటి ఒక మాట వినిపిస్తూ వచ్చింది. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో, ఆ పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ సందర్భంగా అల్లు అర్జున్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, అదే గనక తనకి ఒక ఆర్గనైజ్డ్ అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు దానికి స్పందించేటువంటి తీరు వేరేగా ఉండేది. సో వాళ్ళు ఆర్గనైజ్డ్గా లేకపోవడంతో ఒక బలంగా ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఒక స్పందన అనేది వెలువడలేదు. తను చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇక్కట్లు పడ్డాడు అని చెప్పేసి చాలామంది భావించారు. సో అందుగురించే ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచించినటువంటి ఆయన అభిమానులు ఈరోజు ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తోటి, ఒక రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తోటి, అది కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాడీలను కూడా ఎన్నుకొని మన ముందుకు వచ్చారు. సో ఒక లోగో కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదేంటో ఇప్పుడు ట్విట్టర్లో వాళ్ళ హ్యాండిల్ ఏదైతే ఉందో, అధికారికమైనటువంటి హ్యాండిల్ ఏదైతే ఉందో, దాంట్లో వాళ్ళ యొక్క 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ అసోసియేషన్ బాడీలను కూడా వాళ్ళు ప్రకటించారు. ఒక్కసారి ఆ ట్వీట్లోకి వెళదాం. ఇక్కడ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో అది. సో వాళ్ళ లోగో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని ఒక ఎంబలం దానికి పెట్టడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు వాళ్ళ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్, రెండింటినీ కూడా వాళ్ళు ప్రకటించారు. సో మొత్తానికి కోనపురెడ్డి శివశంకర్రావు అని ఆయన ఇక్కడ అధ్యక్షుడిగా కనిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఆఫ్ ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. అలాగే వైస్ ప్రెసిడెంట్లుగా బాలాజీ రెడ్డి, షేక్ ఫరీద్ బాషా, అలాగే కె వంశీకృష్ణ అనేవాళ్ళు కనిపిస్తున్నారు. జనరల్ సెక్రటరీగా ఒక 5 ఉన్నారు. జాజుల రవి, అలాగే సిద్ధార్థ రామ్జీ, రామకృష్ణ రామ్కి, బద్ది నాని, అలాగే సోతపల్లి రమేష్. సో వీళ్ళు ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ అసోసియేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళ బాడీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ తమ్మణవేణి అంజీ యాదవ్ అనే అతను దీనికి ప్రెసిడెంట్గా మనకు కనిపిస్తూ ఉన్నాడు, తెలంగాణ స్టేట్ కమిటీ ఆఫ్ అల్లు అర్జున్ అసోసియేషన్కి. అలాగే 3 వైస్ ప్రెసిడెంట్లుగా అందెల సురేష్, అలాగే బోడిగ రతన్, అలాగే గోకర్ల శ్రీకాంత్ అనేవాళ్ళు వైస్ ప్రెసిడెంట్లుగా. అలాగే ఇక జనరల్ సెక్రటరీగా ఇక్కడ కూడా 5 కనిపిస్తున్నారు. చిలుకూరి సైదాబాబు, కేసరపు రాకేష్, శీలం విజయ్ యాదవ్, అర్జున్ కుమార్, కోటిన దిబాకర్ అనేవాళ్ళు ఇక్కడ మనకి జనరల్ సెక్రటరీగా కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే మనం ఎంబలం చూసామో అది అక్టోబర్ 1నే వాళ్ళు దాన్ని అధికారికంగా ప్రకటించారు, ఆ ఎంబలంని. అలాగే రీసెంట్గా వీళ్ళు ఈ అభిమాన సంఘాల వాళ్ళు అల్లు అర్జున్ని కలుసుకొని ఆయన నుంచి వాళ్ళు కూడా అనుమతి పొందారు అని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు నిన్న పెట్టారు, వీఆర్ డిలైటెడ్ టు అఫీషియల్లీ లాంచ్ అండ్ అనౌన్స్ ద
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడే వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఆర్గనైజ్డ్గా వీళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకొని ఇప్పుడు బాడీని ప్రకటించారని చెప్పేసి మనకు అర్థమవుతోంది. ప్రెజెంటింగ్ ద లిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ హూ విల్ సర్వ్ ఫర్ ద అప్కమింగ్ టర్మ్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఎంతకాలం ఈ టర్మ్ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు. సంవత్సరం ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా అని చెప్పేసి బహుశా మనకు తర్వాత తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా విష్ చేశారు. ఎవరైతే ఆ బాడీలో ఎన్నికయ్యారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడే ఎందుకని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది కొత్తగా ఏర్పడింది అని చెప్పేసి. ఎందుకంటే ఇదివరకైతే మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా మెగా ఫ్యాన్స్ కిందే ఉండేవాళ్ళు అనేటువంటి విషయం మనలో చాలామంది తెలుసు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల దరిమిల ఇప్పుడు తన అభిమాన గణాన్ని అల్లు ఆర్మీ అని చెప్పేసి స్వయంగా అల్లు అర్జున్ ఒక ఈవెంట్లో ప్రకటించడం, దాని దరిమిల సో మెగా ఫ్యాన్స్ ఇక మేము అంటే మమ్మల్ని నువ్వు బయట పెట్టేసి నువ్వు సొంతంగా అల్లు ఆర్మీ అనేదాన్ని ఒకదాన్ని తయారు చేసుకున్నావా అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ అప్పుడు ఆయన్ని విమర్శించడం, ఆయన్ని ట్రోల్ చేయడం అంతా కూడా మనం చూసాం. అప్పటి నుంచి కూడా అవి రెండు క్యాంపులుగా విడిపోయాయి అనేటువంటి నమ్మకం క్రమక్రమేణా బలపడుతూ వచ్చింది. కానీ మనకు తెలుసు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఎంత బలోపేతమైందో, వాళ్ళు ఎన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నారో. ఈవెన్ చిరంజీవికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్ కానివ్వండి, ఇతర చారిటీ కార్యక్రమాన్ని కూడా సో వాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుండి ఆ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ వస్తుండటం మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి ఒక బలమైనటువంటి ఆర్గనైజ్డ్ అసోసియేషన్ మనకి కావాలి అని చెప్పేసి అల్లు అర్జున్ కూడా బలంగా నమ్మారు. కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీల్ని వాళ్ళు ఎన్నుకొని ప్రకటించడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ ఆమోద ముద్ర ఉందా లేదా అనే విషయం మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ కమిటీలు కలిశాయి, అల్లు అర్జున్ కలిశాయి అని చెప్పేసి బయట వినిపిస్తూ ఉంది. కానీ ఈ అసోసియేషన్లకి ఆయనకు సంబంధించినటువంటి అధికారిక ముద్ర ఉందా లేదా అనే విషయం అయితే ఇప్పటి వరకు కూడా ధృవీకరింపబడలేదు. ఏదేమైనా ఇక నుంచి అల్లు అర్జున్కి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, జన సమీకరణ చేయాలన్నా పిఆర్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమరకే చేయగలుగుతాయి. కానీ అదే ఫ్యాన్స్ అసోసియేషన్ కనుక ఉంటే కనుక ఆర్గనైజ్డ్గా ఉంటే అవి సమీకరించేటువంటి ఈ జన సమీకరణలు అంటే అభిమాన గణ సమీకరణలు ఏవైతే ఉంటాయో అది వేరే రేంజ్లో ఉంటాయి. అవి పిఆర్కి సాధ్యం కానిటువంటి, పిఆర్ వింగ్స్కి సాధ్యం కానిటువంటి విషయాలు. అలాగే ఇక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా అని చెప్పి కూడా గట్టిగా వినిపిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ అల్లు ఆర్మీ ఏదైతే ఇప్పుడు అధికారికంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటి కార్యాచరణ ఎలా ఉండబోతున్నాయో రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. మరి వాటికి అల్లు అర్జున్ వాటికి సంబంధించి ఎలాంటి పాత్ర వహిస్తాడు, వాటి వెనక ఆయన ఉంటున్నాడా లేదా అనే విషయం కూడా రాబోయే రోజుల్లో మనకి విశదం కాబోతున్నది. ఇక నుంచి అంటే సోషల్ మీడియాలో అనార్గనైజ్డ్గా ఉంటూ సో విడివిడిగా తమ కామెంట్లని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు ఇక నుంచి తమ అసోసియేషన్ ద్వారానే చాలా బలంగా తమ మాటల్ని కానీ తమ అభిప్రాయాలను కానీ చెప్పబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి చూద్దాం ఈ అసోసియేషన్ ఇప్పటి వరకు ఏవైతే స్టార్లకు సంబంధించి ఉన్నాయో చిరంజీవి, బాలకృష్ణ, అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా బలంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఇవన్నీ కూడా ఎలాంటి పాత్ర వహిస్తూ వస్తున్నాయో వాళ్ళ హీరోలకు సంబంధించి రేపు ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా మరి అలాంటి పాత్ర వహిస్తుందా, అంతకు మించి ఇంకేం చేయబోతుంది, సోషల్ యాక్టివిటీస్ కూడా విరివిగా చెయ్యాలి అని చెప్పేసి అవి తలచినట్లుగా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ అసోసియేషన్ ఎలాంటి కార్యక్రమాన్ని చేపడుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.